లేదు కేవలం జోక్, ఒక చలోక్తిగా మిగిలిపోతుంది. రసస్థాయికి మామూలు చలోక్తికి తేడా ఏమిటంటే, మామూలు చలోక్తి 1-2 సార్లు మాత్రమే నవ్వు తెప్పిస్తుంది. ఒకసారి విన్నాక నవ్వుతాం, రెండోసారి విన్నాక ఓసారి ఇలా చిరునవ్వు నవ్వు ఊరుకుంటాం, ఇక మూడోసారి నవ్వు తెప్పించదు. కానీ రసస్థాయికి చేరుకున్న హాస్యం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు ఆ ఘట్టం చదివినా నవ్వుగానే ఉంటుంది. తెలిసిందే అయినా, చదివిందే అయినా, చూసిందే అయినా, మళ్ళీ ఎప్పుడు చూసినా, మళ్ళీ ఎప్పుడు చదివినా, మళ్ళీ ఎప్పుడు విన్నా అంతే ఆనందం కలుగుతుంది. ఇది ఒక రసస్థాయికి చేరుకోవడం అంటే. అటువంటి ఆనందం కావ్యాల్లో, శ్లోకాల్లో కనపడుతుంది. స్త్రీల స్వభావాన్ని గురించి, శరీర నిర్మాణాన్ని గురించి, స్త్రీ స్వభావాన్ని గురించి ఒక ఆయన చాలా చమత్కారమైన శ్లోకం చెప్పాడు. స్త్రీలు కూడా ముందు ఆ ఆ అన్నగానే తర్వాత నిజమే అంటారు. మధు తిష్టతి వాచి యోషితాం హృది హలాహలమేవ కేవలం. మధు తిష్టతి వాచి యోషితాం హృది హలాహలమేవ కేవలం. అతయేవ నిపీడ్యతే అధరః, అతయేవ నిపీడ్యతే అధరః, అతయేవ నిపీడ్యతే అధరో హృదయం ముష్టిభిరేవ తాడ్యతే, హృదయం ముష్టిభిరేవ తాడ్యతే. శరీర నిర్మాణం, మనస్వభావం, ఈ రెండు కలిపి శ్లోకంలో ఇమిడించడం చాలా గొప్ప విషయం. మనం సాధారణంగా మనల్ని పొగుడుతూ మాట్లాడితే గొప్ప విషయం అంటాం, మంచిది, నిజమే అంటాం. మనల్ని విమర్శిస్తే తట్టుకోలేక వీళ్ళు ఇలాగే చెప్తారండి, ఈ గ్రంథాలు రాసిన వాళ్ళంతా మగవాళ్ళు, అందుకే ఆడవాళ్ళని ఇలా అన్నారు అంటాం. కానీ ఆడవాళ్ళు రాసిన గ్రంథాల్లో కూడా ఆడవాళ్ళ మీద విమర్శలు ఉన్నాయి, మగవాళ్ళ మీద ఉన్నాయి. మగవాళ్ళు రాసిన గ్రంథాల్లో కూడా ఆడవాళ్ళని పొగిడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, విమర్శించినవి ఉన్నాయి. ఎప్పుడు కవిత్వాన్ని కవిత్వంగా గ్రహించాలి, చమత్కారంగా గ్రహించాలి తప్ప అదేదో గంభీరమైన విషయం కింద తీవ్రంగా తీసుకుని కొట్టేసుకోకూడదు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏమంటున్నాడంటే, మధు తిష్టతి వాచి యోషితాం. యోషిత్ అంటే స్త్రీ. యోషితాం స్త్రీల యొక్క వాచి అంటే ఇంగ్లీష్లో వాచి కాదు, వాక్కు అని అర్థం. మాటల్లో మధు తిష్టతి, స్త్రీల మాటలు చాలా మధురంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి, వినడానికి బాగుంటాయి. అందుకని హాయిగా ఎంతసేపైనా మాట్లాడతాం అలాగా. ఆ మాటల్లో మాధుర్యం ఉంది అన్నాడు. ఉందా లేదా? చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు పొకోడి మీద భజ్యం చెబుతూ వనితల పలుకుల ఎందునా అన్నాడు. స్త్రీల మాటల్లో ఉంది అమృతం, ఏదో చిన్నపిల్లల మాటల్లో ఉంది, కవిత్వంలో ఉంది అన్నారు. కానీ అన్నిట్లోనూ లేని అమృతం పొకోడిలో ఉందని చెప్పాడు. ఆయనకు అలా అనిపించింది. అలాగా స్త్రీల మాటల్లో మాధుర్యం ఉంది, అందులో అందరూ అంగీకరించేటువంటి విషయం. ఒక మగవాడితో మగవాడు మాట్లాడేటప్పుడు మగవాడి యొక్క ఆసక్తి వేరు, స్త్రీతో మాట్లాడేటప్పుడు వేరు. సహజంగా స్త్రీలేనా అంతే. హృది హలాహలమేవ తిష్టతి. యువతరం కోసం చెబుతున్నమాట. కాలేజీల్లో ఉండే పిల్లలు ఇలాగే సరదాగా ఒక అమ్మాయి రెంగ అంటూ సరదాగా మాట్లాడేసరికి, అబ్బా నాతో మాట్లాడింది ఎంతసేపు మాట్లాడింది, క్లాసులు కూడా మానేసి మాట్లాడింది, పార్కుకి రమ్మంది, సినిమాకి రమ్మంది, ఇక వెనకాల పడతారు, మొదలెడతారు. అది ఒక్కోసారి ముదిరి పెళ్లి వరకు కూడా పెడుతుంది. కానీ ఆశ్చర్యకరంగా పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు స్వభావాలు మారిపోతారని మీరు గమనించండి. అంతకుముందు ఈ అమ్మాయి చుట్టూ తిరిగిన వాడు ఇక తిరగడం మానేశాడు. ఇక సొంత విషయమే కదా, తలుపు వేసాడు, తాళం వేసాడు, అయిపోయింది. ఏదో రైట్ వచ్చింది, కాపీ రైట్ వచ్చినట్టుగా, హక్కు. అబ్బాయి పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే అంతవరకు అతని మీద ప్రేమతో ఏం చేయడానికైనా సిద్ధపడేటువంటి మనిషి ఏమిటో పెళ్ళయ్యాక ఏ పని చేసినా భారం కిందే భావించడం. ఏం చేస్తాం, చచ్చిపోతున్నాం చేయలేక అని. ప్రతిదీ భారమే. చివరికి ఆ మగవాడి వల్ల పుట్టినటువంటి పిల్లల విషయంలో కూడా భారమే. ఈ పరిణామాలు గమనించారు కాబట్టి పూర్వకవులు ఏమన్నారంటే, మనుషులు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటారండి, మాటల్లో అమృతం ఉంటుంది, కానీ హృది హాలాహలమేవ తిష్టతి. హృదయంలో విషం ఉంటుందండి, లోపలే ఉంటుందో మనకి ఏం తెలుసు. కనుక స్త్రీని అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడు తరం కాలది, ఎవడ తరం అవుతుంది. మాటల్లో మాధుర్యం ఉంటుంది, కానీ లోపల విషం ఉండొచ్చు కదా. అందుకనే ఏం చేశారట మరి చమత్కారం. దానికి తర్వాత ఇప్పుడు శరీరానికి అనుసంధానం చేసి చెబుతున్నాడు. అతయేవ నిపీడ్యతే అధరః. మాటల కేంద్రం ఏది? పెదవులు. కాబట్టి ఆ పెదవుల్ని పురుషులు ఆస్వాదిస్తారట. మాధుర్యం ఉంటే మరి ఆస్వాదిస్తాం కదా, మధువు ఉంటే తాగుతాం హాయిగా, అందుకని పారబోయాం కదా. అందుకని మాటల కేంద్రమైనటువంటి 2 పెదవులు మాధుర్యం ఉన్నవి కాబట్టి ఆ మధువును ఆస్వాదిస్తారండి. అలాగే హృదయం ముష్టిభిరేవ తాడ్యతే. హృదయంలో విషం ఉంటుంది అంటారు కదా, మరి కోపం కదా, అందుకని విషం ఉన్న చోటేమో మనకి ఏదో హింసించాలి, కొట్టాలి, గుద్దాలి అనిపిస్తుంది కదా. అందుకని హృదయం మీద ఏమో చేతులతోటి కష్టపడి పని చేస్తారండి, హింస పెడతారండి చేతులతోటి హృదయాన్ని. కానీ పెదవులను మాత్రం మధురంగా ఆస్వాదిస్తారు అని స్త్రీ శరీర భోగానికి సంబంధించిన విషయాన్ని మానసికమైన స్వభావానికి జోడించి
ఎంత విచిత్రమైన చమత్కారభరితమైన కవిత్వం చెప్పారండి. ఇవి నిజానికి ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యలో కోపం వచ్చినప్పుడు వేరే మాటే మాట్లాడకుండా మొగాడు ఈ శ్లోకం ఒకటి చెబితే ఎలాగే చెప్తారు, పనే లేదు మీ మొగాడికి అని వాడు కూడా అంటారు. అవసరమైతే వాళ్ళు కూడా చెప్తారు ఎక్కడి నుంచో చదివిన వాడిది. పూర్వం ఆడవాళ్ళు అలాగే చెప్పేవారు. మునిమాణిక్య నరసింహరావు గారు భార్యాభర్తలు ఇద్దరు కోపాలు వచ్చాయట. సహజం కదా, ఏవో వస్తాయి. ఈయన అప్పటికే అన్నం తింటున్నాడు కదా, మజ్జిగ అన్నంలోకి వచ్చాక నేను తిన్నాం అని వదిలేడు. కోపం వచ్చింది, ఏదో మాట వచ్చి. ఆవిడ కూడా ముందు తినకపోతే మానేయండి ఏమిటంట అంది. ఎందుకంటే పాపం మజ్జిగలోకి వచ్చాడు అప్పటికే. తిన్నాడు కదా, మజ్జిగే కదా, పోనీ వదిలేసాడు. మానేయండి ఏమిటి మాకేనా అంది. ఆయన వెళ్ళిపోయాడు. మేడమికి వెళ్ళి పడుకున్నాడు. ఈవిడ తినేసింది. ఇక్కడ భర్త తినలేకపోతే సాధారణంగా తినరు, కానీ మజ్జిగలోకి వచ్చాడు కదా, పప్పు కూర పచ్చడి పులుసు తిన్నాడులే, మజ్జిగ తినకపోతే నష్టమే లేదు పోని, అస్తమాను బతిమలితే మొగాళ్ళని ఎత్తికెక్కుతారు అని ఆవిడ కూడా మానేసింది. సరే ఈవిడ ఇక్కడ పడుకుంది, ఆయన పైన పడుకున్నాడు. సాయంత్రం 4 అయింది. ఈయన అసలు రిటైర్ అయిపోయిన మాస్టర్, టీ కావాలి ఈయనకి, టీ తాగడం అలవాటు. అందుకని పాపం ఈవిడ ఎంతైనా భార్య పాపం ఆలోచిస్తుంది కదండి. వెర్రి బ్రాహ్మడు పడుకున్నాడు, వెళ్ళి 4 అయింది, టీకి కూడా రావడం లేదు కిందకి. మజ్జిగ అన్నం అంటే వదిలేసాడు, కానీ టీ తాకపోతే నాలుగు జిహ్వా ప్రొపరా అయితే ఏదో పీకేస్తూ ఉంటుంది నాలుగు అసలైన. కానీ ఆయనేమో బెట్టుగా నేను రాను, నేను వాళ్ళను టీ కోసం కిందకి వెళ్ళామంటే లోకిపోతాం, ఆవిడే పట్టుకురావాలి అని చూస్తున్నాడు. ఆవిడ అంతే, రాకూడదండి కిందికి, మేము వస్తే ఇస్తాం కదా, అక్కడికి మేము పట్టుకెళ్ళాలా, రోజు ఇది భాగవతమా అని ఆవిడ కాస్త బెట్టుగా. అప్పటికి నిజానికి ఇద్దరికి 60 ఏళ్ళు వచ్చాయి, కానీ సరసాలు అలా ఉండేవి పూర్వం. చివరికి ఇంకా టీ తాగకపోతే ఈయన బతకలేడు కదా, అందుకని నెమ్మదిగా అసలు ఆ మేడ మెట్లు మించి, ఆ మేడ గది మించి బయటకు వచ్చాట, మెట్లు దగ్గరికి వచ్చాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఒకడు వస్తుందేమో, వస్తే లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. వచ్చాడు. వచ్చేసరికి చిత్రంగా ఈవిడ ఇంకా ఇంట్లోంచి బయలుదేరాల. అప్పుడు ఈవిడ మనస్సులో కూడా ఒక ఆలోచన వచ్చింది, భగవత్ సంకల్పం అంటే అది. ఈ దేశంలో దంపతులు దెబ్బలాడుకుని పడుకుంటేనంటే గాలి కూడా సహించదు, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలుపుతుంది. విడిపోవడం మన సంస్కృతి కాదు, కలిసి ఉండడమే సంస్కృతి. అందుకని ఈవిళ్ళు కూడా అనిపించింది, ఏమిటో వీర్రతన పాపం 60 ఏళ్ళ వాడు రిటైర్ అయిపోయి టీ లేకపోతే వస్తూ ఉంటాడు వెర్రి బ్రాహ్మడు, ఏమైపోతాడు అని టీ కల్పించింది. కప్పు సాసలు పెట్టుకుని ఆ మేడమెట్ల దగ్గర బయలుదేరింది. ఈవిడ ఇంకా బయలుదేరడం చూడలేదు కాబట్టి ఆయన మెట్లు దిగుతున్నాడు. ఈవిడ ఆ మెట్ల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు విచిత్రంగా మెట్ల మధ్యలో ఆయన ఉన్నాడు, మెట్ల కింద ఈవిడ ఉంది. ఇప్పుడు ఈవిడ పైకి వెళ్ళాలి లేదా ఆయన కిందికి రావాలి, ఇద్దరికి పెట్టే. ఇంతవరకు వచ్చాక అమ్మో నేను ఇప్పుడు కిందికి వెడితే లోకి అయిపోతా అని ఆయన మెట్ల మధ్యలో ఆగిపోయాడు. ఈవిడ ఇంతవరకు వచ్చాక దిగచ్చగా ఇంకా 4 మెట్లు ఉన్నాయి, దిగితే ఏమైందట, నేనే వెళ్ళాలా ఎంతసేపును, ఆడవాళ్ళకి ఏమి ఇంకా స్వేచ్ఛ ఉండదా అని ఈవిడ అలా ఆగింది. ఈ స్థితిలో ఉండబట్టలేక ఆయన ఒక మాట అన్నాడు, నేను మూర్ఖులకు దారి ఇవ్వను అన్నట్ట. అంటే ఈవిడ పైకి వెళ్ళాలంటే ఆయన దారి ఇవ్వాలి. నేను మూర్ఖులకు దారి ఇవ్వను అన్నట్టు. ఈవిడ చాలా తెలివైందండి. పోన్లేండి నేను ఇస్తాను అని ఈవిడ పక్కకి జరిగింది. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పడం అని ఇంకేమైనా అనుమానం ఏమైనా ఉందా? ఆ మాట అనలేదు. ఆ సరసంలో ఉండే ఔచిత్యం గమనించాలి మనం. భర్త మూర్ఖులకు దారి ఇవ్వను అనగానే నువ్వే మూర్ఖుడివి అంటే విడాకుల వరకు వెడుతుంది వ్యవహారం, వెళ్ళనివ్వలేదు. చాలా చమత్కారంగా, చాలా చదువుకున్నాడు, నిజం రామాయణ భారతాలు చదివినాడు కాబట్టి మర్యాద తెలుసు. భర్తను మూర్ఖుడంటే భరిస్తారండి, కొట్టేస్తాడు ఒకడు అనకూడదు, అన్నంత పని చేయాలి. అంటే పోన్లేండి నేను ఇస్తాను అంటే నువ్వు మూర్ఖుడు కాబట్టి ఇంక అనుమానం ఏముంది, నేను మూర్ఖులకు దారి ఇవ్వనన్నాడు ఆయన. నేను మూర్ఖులకు ఇస్తానని చెప్పాలా, నేను ఇస్తాను అందంతే. మాట మాట్లాడడంలో ఇంత నైపుణ్యం ఉంటుంది. అప్పటికానికి దిగమింగాడు. ఇప్పుడు దాని మూర్ఖుడు అయినట్టే కదా, పైగా అనడానికి అవకాశం ఆయనే ఇచ్చాడు. నువ్వు మూర్ఖురాలువని నేరుగా అనలేదు ఆయన కూడా, నేను మూర్ఖులకు దారి ఇవ్వను అనడం ద్వారా నువ్వు మూర్ఖురాలువని ఆయన అంటే, నేను ఇస్తాను అని ఔదార్యం ప్రకటించడం ద్వారా ఆయన మూర్ఖుని చేసింది. ఇలాగ సరసాన్ని చమత్కారంతో సరిపెట్టుకుంటే చాలా హాయిగా నడుస్తుంది. అప్పుడు ఇద్దరు నవ్వుకున్నారు. ఆయన కిందికి వచ్చాడా, ఇవిడు పైకి వెళ్ళిందా, అవన్నీ పెద్ద విషయాలు కావు. ఇంకా ఆ తగాద సమస్య పోయింది. ఇలాంటివన్నీ శ్లోకాలు చమత్కారాలు ఎందుకు చెప్పేవారు అంటే, హృదయంలో ఏముంది, మాటల్లో ఏముంది. మొగాడికైనా హృదయంలో విషం ఉండొచ్చు, మాటల్లో మాధుర్యం ఉండొచ్చు. కానీ స్త్రీ పురుష భోగాలను దృష్టిలో పెట్టుకుని సరదాకి చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ శరీరాలు, అనుభవించే విధానాలు, అందులో పొందే ఆనందాలు ఇవన్నీ పెట్టుకుని చెప్పారు. శ్లోకం మరొకసారి చెప్పుకుందాం. మధు తిష్టతి వాచి యోషితాం హృదిహాలాకలమేవ కేవలం అతయేవ నిపీడ్యతే అధరక హృదయం ముష్టిభిరేవ తాడ్యతే.